భీమాత్ ఏకాదశి భీమైకాదశి సంస్కృత వ్యాకరణం ప్రకారం భీమైకాదశి అనాలి. ప్రాచీన కాలంలో పాండుపుత్రుడైన భీమసేనుడు మాఘశుద్ధ హస్తనక్షత్ర యుక్త ఏకాదశి నాడు ఈ పరమ పుణ్యప్రద వ్రతాన్ని చేసి పితృణ విముక్తుడైనాడు. ఆ మరుసటి రోజును ఆనాటి నుండి భీమద్వాదశిగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా ఆ రోజు శాస్త్రోక్తంగా వ్రతం చేస్తే నశిస్తాయి. బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్నిగమనం ఈ పాపాలు మహాపాతకాలని ధర్మశాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కదాన్నైనా చేసినవాడు త్రిపుష్కర తీర్థాలలో మునిగినా శుద్ధుడు కాడు, పవిత్రుడు కాలేడు. ఈ వ్రతం మహాపాతకుని కూడా శుద్ధుని, పవిత్రుని చేయగలదు. నైమిష, కురు, ప్రభాసక్షేత్రాలు, కాళింది, యమున, గంగ మున్నగు తీర్థాలు ఎట్టి పాపాన్నైనా కడిగివేగలవు గాని మహాపాపములను నశింపజేయలేవు. దానాలు, జపాలు, హోమాలు, పూజలు కూడా అంతే. పృథ్విని దానం చేయగా వచ్చే పుణ్యాన్ని త్రాసులో ఒకవైపు, ఈ పవిత్ర భీమైకాదశి ద్వారా హరిని పూజింపగా వచ్చిన పుణ్యాన్నొక వైపు వేసి తూస్తే ఏకాదశి పుణ్యమే ఎక్కువ శక్తిమంతమని తేలిపోతుంది. వ్రత విధానమేమనగా ముందుగా వరాహదేవుని స్వర్ణ ప్రతిమను తయారు చేయించి దానిని నూతన తామ్రపత్రంలో కలశపై స్థాపించాలి. తరువాత బ్రాహ్మణులచే సమస్త విశ్వమునకే బీజభూతుడైన విష్ణుదేవుని రూపమైన ఆ వరాహ ప్రతిమను తెల్లని పట్టుబట్టలచే కప్పించి స్వర్ణ నిర్మిత దీపాదులచే ప్రయత్నపూర్వకంగా పూజ చేయించాలి. ఓం వరాహాయ నమః చరణ కమలాలు, ఓం క్రోడాకృతయ నమః కటిప్రదేశం, ఓం గంభీరఘోషాయ నమః నాభి, ఓం శ్రీ వత్సధారిణే నమః వక్షఃస్థలం, ఓం సహస్రశిరసే నమః భుజాలు, ఓం సర్వేశ్వరాయ నమః గ్రీవము, ఓం సర్వాత్మనే నమః నోరు, ఓం ప్రభవాయ నమః లలాటము, ఓం శతమయుఖాయ నమః కేసరాశి. పైన చెప్పబడిన మంత్రాలను జపిస్తూ స్వయంగా వ్రతియే వాటికెదురుగా చెప్పబడిన మహావిష్ణువు యొక్క శరీర భాగాలను పూజించాలి. తదనంతరం రాత్రి జాగారం చేసి హరికథా శ్రవణం చేయాలి. అది విష్ణు పురాణమైతే ప్రశస్తం. మరుసటి దినం స్నానాదికాలను నిత్యపూజను ముగించి నిన్న పూజలందిన స్వర్ణమయ వరాహమూర్తిని పూజాసక్తు డైన బ్రాహ్మణునికి దానమిచ్చి పారణ చేయాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని చేసిన వానికిక పునర్జన్మ ఉండదు. పితృ, గురు, దేవరుణాలు తీరిపోతాయి. ఈ లోకంలో ఉన్నంతకాలం అన్ని కోరికలు తీరి సుఖశాంతులతో జీవిస్తాడు. ఈ వ్రతమే అన్ని వ్రతాలకు ఆది అని పెద్దలంటారు. అధ్యాయం 127.